హై గైస్, ఇప్పుడే దురంధర్ 2 చూడడం అయితే జరిగింది. యాక్చువల్గా అయితే నేను ఈవినింగ్ 5:30కి టికెట్ బుక్ చేశాను తెలుగులో. సో షోస్ అనేవి చాలా చోట్ల క్యాన్సిల్ అయిపోయింది కదా, సో క్యాన్సిల్ అవడంతో ఈ రోజు అయితే వెళ్ళాను. ఇంక మూవీ ఎలా ఉందన్న విషయానికి వచ్చేస్తే సావదెంగాడు అసలు సినిమాని. ఎందుకంటే 4 hours డ్యూరేషన్ ఉన్న మూవీ అంత ఎంగేజింగ్ గా తీసుకెళ్ళడం అనేది చాలా కష్టం. ఈ మూవీని ఎందుకంత బ్రిలియంట్ గా తీసాడు అంటున్నానంటే, ఎందుకంటే చాలా మంది స్టోరీ మీద ఫోకస్ పెట్టేసి మిగతా ఎలిమెంట్స్ అన్నిటిని వదిలేస్తాడు. అంటే లైక్ స్క్రీన్ ప్లే లాంటిది, కానీ దీంట్లో ప్రతిదీ పర్ఫెక్ట్ గా ఉంది. మూవీ ఓపెన్ చేయడమే హీరో ఫ్లాష్ బ్యాక్ తోటి ఓపెన్ చేస్తారు, ఎండింగ్ కూడా ఫ్లాష్ బ్యాక్ తోటే ఎండ్ చేస్తారు. అండ్ చాలా మంది పోస్ట్ క్రెడిట్ సీన్ మిస్ అయిపోయారు. నా అదృష్టం కొద్ది నేను మిస్ అవ్వలేదు. మూవీలో 2 ట్విస్టులు పడతాయి. ఆ ట్విస్టులు చూసిన తర్వాత మైండ్లు దింగేస్తాయి. నేను ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత సెకండ్ పార్ట్ లో మాక్సిమం చాలా వరకు క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఎవరు అని అనుకున్నాను, కానీ ప్రతి క్యారెక్టర్ కి ఔరా బిల్డింగ్ మాత్రం సేమ్ ఉండింది. పార్ట్ 1 కి పార్ట్ 2 కి. పార్ట్ 1 కత్తి అయితే పార్ట్ 2 అమ్మోర్ కత్తి. సో పార్ట్ 1 కన్నా పార్ట్ 2 లోనే వైలెన్స్ ఎక్కువ ఉండింది. సో ఫ్యామిలీ తోటి కొంచెం అవాయిడ్ చేయండి. సో ఇది గైస్ దురంధర్ పార్ట్ 2 మూవీ మీద నా ఒపీనియన్. ఈవినింగ్లో ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ కూడా పెట్టేస్తాను. సో ఇది ఇవాల్టి వీడియో. సైనింగ్ ఆఫ్ భైరవ.